సంగతులు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. సరే, మంచిది. ఈ దినము కూడా ఉదయకాలపు ఆరాధనలు దేవుడు తన సన్నిధిని అనుగ్రహించిన కాక. సరే, మంచిది. మనం చూస్తే ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు తన జీవితంలో మరణం వరకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఈ లోకంలో ఎదురిస్తూ దానిలో తమ జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అట్లయితే మన నిన్నటి నుండి కానీ లేకుంటే మొన్నటి నుండి కానీ ప్రతి వారము ప్రతి కూడికలో మన వాక్యం వింటూ వస్తున్నాం. అట్లయితే ఈ విత్తబడుతున్న ప్రతి మాటలు లేకుంటే వింటున్న వాక్యము ఎంతవరకు మన జీవితాల్లో కార్యసిద్ధి కలుగజేస్తూ వస్తున్నాయి. వాక్యలో ఒక మాట్లాడింది, సంవత్సరములు జరుగుతుండగా దేవుని యొక్క కార్యములు మన దేవుడు ఏం చేస్తానంట? స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరము జరుగుతుండగా దేవుని యొక్క కార్యములు మన దేవుడు చేయాలి, నూతన పరచబడాలి. స్తోత్రాలు. హల్లెలూయా. ఇంతగా మనం వాక్యం వింటున్నాము అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఎంతగా మనం వాక్యం వింటున్నామో, ఎంతగా మనం వాక్యం బోధిస్తున్నామో, ఎంతగా మనం వాక్యం వింటున్నామో అంత వాక్యాన్ని దేవుని ఎదుట లెక్క చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. అవును కదా, వింటున్నామని దాని అర్థం ఏంటి? ఉత్తరవాదినిగా మార్చబడుతున్నా. స్తోత్రం. అట్లయితే వాక్యం వినడం గొప్ప విషయం కాదు, ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయాసపడాలి. అందుకే వాక్యం ఉంది, ఈ ప్రజలు వినమట్టుకు ఈరోజు ఎక్కడ చూసినా విస్తారముగా ధారాళముగా విత్తబడుతుంది. ఏ యూట్యూబ్ ఆన్ చేసినా, ఏ టీవీ ఛానల్ ఆన్ చేసినా, ఎక్కడ చూసినా వాక్యం ఏం చేయబడుతుంది? విత్తబడుతూనే ఉంది. కనుక దినం రాబోతుంది, వాక్యము కరువయ్యే పరిస్థితులు త్వరలోనే రాబోతున్న దినములు ఉన్నవి. సరే, మంచిది. అట్లయితే ప్రతి మనుషుడు ఎంతగానో ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు. ఉదయం మొదలుకొని మళ్ళీ తిరిగి పడుకునేంత వరకు, పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు మనుషుడు ఏం చేస్తున్నాం? మనం అందరము ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం, శ్రమ పడుతున్నాం. అట్లయితే ఈరోజు మనం పడుతున్న ప్రయాసము, కష్టము, శ్రమ ఏదైతే ఉందో అది దేని కొరకు? ఏం సంపాదించడానికి, ఏం పొందుకోవడానికి, ఏం పట్టుకోవడానికి మనం ప్రయాసపడుతున్నాం? స్తోత్ర. హల్లెలూయా. అట్లయితే ఒక మాట చదువుకుందాం. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము దాని 20వ వచనం చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఆమె చాలు మంచిది. ఇక్కడ పోలంటున్నారు, నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అంటున్నారు. హల్లెలూయా. నేను కాను, క్రీస్తు అంటున్నారు. ఈరోజు అనేకులు చూస్తే వారు పడుతున్న ప్రయాసం, నేను. ఈరోజు అందరి బాధ ఏంటి? ఎవరు? నేను 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 నేను. హల్లెలూయా. అవును కదా, అందరి బాధ ఏంటి? నేను. స్తోత్ర. హల్లెలూయా. అందరి బాధ ఎవరి కోసం? నేను 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 నేను. కానీ పోరాడుతున్నారు, నేను కాను. ఎవరు కాదు ఇప్పుడు? క్రీస్తు నాయందు జీవించాలి. ఈరోజు అందరి ప్రయాసం, నేను బాగా బ్రతకాలి, నేను బాగుండాలి. స్తోత్రం. హల్లెలూయా. అని మనుషుల బ్రతుల ప్రయాస అంతా నా కోసం, నా భార్య కోసం, నా పిల్లల కోసం, నా కోసం, నా కోసం, నా కోసం.
నిజంగా చెప్పాలంటే అందరికంటే ఎక్కువ మనం ప్రేమించిన మనమే ప్రేమించుకుంటాం. నా తర్వాత ఎవరైనా నా భార్య, నా తర్వాత నా పిల్లలు, అనేది ఏ రోజులో పెడతాం. అవును కదా. అట్లయితే ఇక్కడ పౌలు అంటున్నారు, ఇక జీవించువాడును నేను కాదు, ఇక నేను జీవించకూడదు, నేను బ్రతకకూడదు. స్తోత్రం కలిగాక మరి నా స్థానంలో ఎవరు బ్రతకాలి? క్రీస్తు బ్రతకాలి, క్రీస్తు జీవించాలి అని పౌలు ప్రభువులో స్తోత్రం కలిగాక ప్రయాసపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా కొన్ని సందర్భాలు అంటాం, వద్దు నాకు ఈ జీవితం వద్దు, ఇంకా నేను బ్రతకను అంటాం. ఎప్పుడు అంటాం అన్నమాట? చెప్పండి, ఎప్పుడు అంటాం? ఏదైనా కష్టం వచ్చింది, ఏదైనా బాధ వచ్చింది, ఏదైనా భరించలేని రోగం వచ్చింది, బాధ కలుగుతుంది, నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో వచ్చినప్పుడు మనం అనుకున్నది జరగనప్పుడు ఊహల ప్రపంచం మానవునికి ఎక్కువ. మనందరికీ ఏంది? ఊహల ప్రపంచం ఎక్కువ. ఊహలతో మెడలు కట్టుకుంటాం, ఎన్నెన్నో ఊహించుకుంటాం, ఎన్నెన్నో అనుకుంటాం. అవి జరగనప్పుడు నిజంగా చెప్తాను, చాలా సందర్భాలు అది ఎక్కడికి వెళ్ళి అది చెప్తే ఆ మాట చెప్తా. ఈరోజు మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో అనేక బాధలు పడనుకున్న కారణం ఏంటంటే మన ఊహలే. మనం ఎన్నెన్నో ఊహించుకుంటాం, అది జరగకపోయేసరికి నిరాశపడతాం, నిరాశలో కృంగిపోతాం, బాధపడతాం, ఇతరులను దూషిస్తాం, కోప్పడతాం, ఏమేమో చేస్తాం. హల్లెలూయా. తప్పేవాడు ఇంకో విషయం తెలుసా? ఇప్పుడు నా హృదయంలో ఏముందో, ఇప్పుడు నేను ఏదేదో అనుకుంటాను, ఆయన ఏదేదో అనుకుంటాడు. ఇప్పుడు నేను ఏదేదో అనుకున్న సంగతి ఆయన తెలియదు కనుక ఆయన అనుకున్నది నాకు చెప్తాడు, నేను అనుకున్నది ఆయన. ఇప్పుడు ఇద్దరు ఏకమవుతుందా? స్తోత్రం. హల్లెలూయా. అనేక సమస్యలకు కారణం అదే. హల్లెలూయా. సరే, మొత్తానికి మనం కూడా అనుకుంటాం ఎప్పుడు అంటే, స్తోత్రం, నేను అనుకున్నది జరగనప్పుడు, లేకుంటే అనేక బాధలు కష్టములు నా జీవితంలో కలిగినప్పుడు స్తోత్రం కలిగాక అనుకుంటాం, ఏలి అనుకున్నాడు, ఇక చాలు ప్రభు నన్ను. స్తోత్రం. ఎందుకని? ఎవరికి భయపడి? పరిస్థితులు చూసి. స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనం కూడా చాలా సందర్భాలు అనుకుంటాం, స్తోత్రం కలిగి చాలు అనుకుంటాం, కానీ నిజంగా చాలని కాదు. ఆ పరిస్థితిలో ఆ మట్టుకు మాత్రమే. హల్లెలూయా. ఆ పరిస్థితిలో ఆ మట్టుకు మాత్రమే. హల్లెలూయా. ఒకవేళ నిజంగా నీవు అనుకున్నది జరిగితే ఆ పరిస్థితి లేకపోతే నీవు ఆ మాట అనేటోడివి కాదు. కానీ ఇక్కడ పౌలు గారికి ఈ మాట్లాడడానికి కారణం ఏదో తన జీవితంలో విరక్తి వచ్చో, లేకపోతే తన జీవితంలో కష్టం వచ్చో, బాధ వచ్చో కాదు. తానెవరో తనకు అర్థమైపోయింది, తాను ఏమై ఉన్నాడో తనకు అర్థమైంది. స్తోత్రం. హల్లెలూయా. నేను జీవిస్తే నా అంతం ఏంటి? స్తోత్రం. నేను ఎట్టు వెళ్ళిపోతాను? పౌలు గారికి అర్థమైపోయింది. స్తోత్రం కలిగాక. హల్లెలూయా. గుర్తులేదా? హల్లెలూయా. అవునా కదా? అయితే పౌలు గారికి అర్థమైంది ఏంటి అని చూస్తే, నేను ఎవరు, నా జీవితం ఏంటి, నా బ్రతుకు ఏంటి అని స్తోత్రం కలిగాక పౌలు గారికి అర్థమైంది. ఎప్పుడైతే పౌలుకు స్తోత్రం కలిగాక తానెవరో తనకు అర్థమైందో అప్పుడు స్తోత్రం కలిగాక ప్రయాసం, తనకున్న పోరాటం మారిపోయింది. హల్లెలూయా. అంతకుముందు తనకున్న ప్రయాసం, అంతకుముందు తనకున్న పోరాటం, అంతకుముందు తనకున్న స్తోత్రం కలిగాక యుద్ధం ఎవరితో అని చూస్తే, స్తోత్రం కలిగాక తన మతమునకును తనకు తన మతముకు విరోధంగా నిలబడిన క్రైస్తవులతో పోరాడుతున్నారు. హల్లెలూయా. స్తోత్రం కలిగాక క్రైస్తవులు హింసిస్తూ, క్రైస్తవులను చంపుతూ, హల్లెలూయా, వారు తన జీవితాలు కొనసాగి వెళ్ళిపోతున్నారు. అంతకుముందు తన మతము కొరకు, తన నమ్మిన విశ్వాసం కొరకు, ధర్మశాస్త్రం కొరకు ఎందరినో హింసించాడు, ఎందరినో స్తోత్రం కలిగాక దూషించాడు, ఎందరినో స్తోత్రం బాధ పెట్టాడు. ఎందుకంటే తనని దేవునికి పని చేస్తున్నాను అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఇలా తన జీవితంలో వెళ్ళిపోతున్న సమయంలో దేవుడు స్తోత్రం కలిగాక దర్శించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో స్తోత్రం కలిగా సౌలుకి అర్థమైపోయింది, ఇంతవరకు నేను ఏదైతే అనుకున్నానో, దేని కొరకైతే ప్రయాసపడ్డానో అదంతా వ్యర్థమని అర్థమైపోయింది. హల్లెలూయా. అప్పటి నుండి తన పోరాటమే మారిపోయింది. అంతవరకు అనేకులు హింసించిన వాడు,
అనేకుల్ని బాధ పెట్టినవాడు, అనేకుల్ని దూషించిన వాడు. ఇప్పుడు స్తోత్రం కలుగాక. అందుకని పౌలు ఒక మాటలు చదవండి, స్తోత్రం కలుగాక. తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం. దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను, ఆమె చాలు. ఎవరు? పౌలు. దేవుడు అతన్ని దర్శించకమును అందుకని పూర్వము అన్నాడు. ముందు ఎవరండి? ఇప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎవరు? దూషించేవాడు, హింసించేవాడు, హాని చేసేవాడు. ఇది పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను. స్తోత్ర హల్లెలూయా. అంటే పౌలు ఎవరు? సౌలుగా ఉన్నప్పుడు దూషకుడు, హింసకుడు, హానికరుడు. ఈయన చేసే పని ఏంటి? దూషించడము, హింసించడము, హాని చేయడం. ఇతనికి అలవాటు అయిపోయింది. స్తోత్రంగా ఎందరినో దూషించాడు. స్టెఫెను రాళ్లతో కొట్టి చంపబడుతున్నప్పుడు ఇతడు అక్కడ కూడా ఉన్నవాడే. స్తోత్రం హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు తన ప్రయాసం అంతా, స్తోత్రం కలగాక, దేవుడు అతన్ని దర్శించక మునుపు, స్తోత్రం కలగాక, తన మతము తన మతము స్తోత్రం బ్రతకడానికి ప్రయాసపడినవాడు. తాను తన నమ్మిన ధర్మశాస్త్రం, తన మతము స్తోత్రం కలగాక బ్రతకడానికి ఎందరినో చంపినవాడు, ఎందరినో దూషించినవాడు, ఎందరినో హింసించినవాడు, ఎందరినో బాధ పెట్టినవాడు. స్తోత్రం కలగాక అలాంటి వ్యక్తిని దేవుడు దర్శించాడు. స్తోత్రం కలగాక. హల్లెలూయా. ఇప్పుడు నేను దూషకుడు, హింసకుడు, హానికరుడని సౌలుకి ఎలా అర్థమైంది? అదే చెప్తే వింటాడా? చెప్పండి. సౌలు దగ్గరికి వెళ్ళి సౌలు నీ దూషకుడు, హింసకుడు, హానికరుడు అని చెప్తే వింటారా? ఏమంటారు? ముందు నేను చంపేస్తాను. హల్లెలూయా. ఆయన వెళ్ళిన తర్వాత సంగతి ముందు అన్నంట ధర్మశాస్త్రనిష్టగా పఠించిన వాడిని, నేను ధర్మశాస్త్ర విషయంలో అనంతుడును, నాకంటే గొప్పవాడు ఓడలేడు. హల్లెలూయా. నా మతము కొరకు, నా గోత్రము కొరకు, నా ధర్మశాస్త్రం కొరకు స్తోత్రం నేను ఏమైనా చేయడానికి స్తోత్ర. హల్లెలూయా. ఇలాంటి ఒక వ్యక్తిని ఎప్పుడైతే దేవుడు దర్శించాడో అప్పుడు తనకు అర్థమైపోయింది, దేవుడే తనకుస్తున్నాడు. ఆయన సాక్షి చెప్తున్నారు ఇక్కడ, నేను ఒకప్పుడు దేవుడు, నేను ఎవరంటే దూషించేవాడిని, హింసించేవాడిని, హానించేవాడును. ఇది నేను, ఇది నా స్వభావము, ఇది నా బుద్ధి. హల్లెలూయా. కానీ యేసు అంటున్నారు, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును. యేసు ఎవరు? ఆయన నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును. నా ఎద్దుకు వచ్చి నా కాడి ఎత్తుకున్న ఎత్త. ఇప్పుడు చెప్పండి, సౌలు స్వభావం ఏంటి? సాత్వికుడా, దీన మనస్సు గలవాడా? ఎవరు? హింసకుడు, హానికరుడు, దూషకుడు, హాని చేసేవాడు. అసలు ఈయన స్వభావానికి యేసయ్య స్వభావం ఎలాంటి సంబంధం లేదు. మొత్తం వ్యతిరేకమే. ఆకాశం భూమికి ఎంత తేడా ఉంది, అంత తేడా ఉంది. హల్లెలూయా. అవునా కదా? స్తోత్రం గాక. దేవుడు అంటున్నాడు, నేనెవరు? సాత్వికుడును, దీన మనస్సు గలవాడును. దేవుడేమో సాత్వికుడు, దీన మనస్సు గలవాడు, ప్రేమస్వరూపి. ఆయన దూషించలేదు, స్తోత్రం హింసించు వారిపైన పగబూనలేదు, న్యాయము తీర్చే దేవుని తను అప్పగించుకున్నవాడు. స్తోత్రం కలుగాక. సమస్తము చేయటకు అతనికి అధికారం ఉన్నప్పటికీ ఆయన ఏమీ చేయక మౌనిగా ఈ లోకములో ఆయన తన జీవితాన్ని కొనసాగించాడు. హల్లెలూయా. కానీ సౌలు చూస్తారంటే వాడు కాదు, భక్తి ఉందా అంటే ఉంది. స్తోత్రం కనుక ఇప్పుడు ఈ భక్తి, ఈ ధర్మశాస్త్రం, తను నేర్చుకున్న భక్తి, తను నేర్చుకున్న బలి అర్పణలు, తను నేర్చుకున్న పండగ ఆచార వ్యవహార శైలి, ఇవన్నీ కలిసి సౌలును ఎలా మార్చాయి? సాత్వికుడిగా మార్చాయా? నీతిమంతుడు స్తోత్రం దీనవాడిగా మార్చాయా? ఎలా మార్చాయి?
గర్విష్ఠిగా మారిపోయాడు, దూషకుడిగా మారిపోయాడు, హింసకుడిగా మారిపోయాడు. అదండి తన మతం తను ఎలా తయారు చేసిన ఆఖరికు. హల్లెలూయా, స్తోత్రం కలుగాక. యేసయ్య స్వభావానికి ఆయన స్వభావానికి ఎలాంటి సంబంధమే మొత్తం ఉల్టా. ఆకాశం భూమి ఎంత తేడుందంట, తేడా. స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అట్లయితే పౌలకు వేదన ఏంటి అనగా ఇప్పుడు అంటున్నాడు, నేను జీవించువాడు నేను కాదు, నేను జీవించకూడదు. ఎందుకు నేను జీవించకూడదు? స్తోత్రం. నేను చేసిన నా జీవితం ద్వారా నాకున్నది అంత్యం నిత్య మరణమే. హల్లెలూయా. ఎందుకంటే స్తోత్రం కనుక నేను దూషించేవాడు, హింసించేవాడు, హాని చేసేవాడు కనుక ఈ దూషకుడు, హింసకుడు, హానికరుడైన నేను జీవంలో ప్రవేశించలేను. స్తోత్రం కనుక మోక్షంలో ప్రవేశించలేను, ప్రభుత్వం ఉండలేను. ఎందుకంటే నేను ప్రభుత్వం ఏం చేయాలి? ఆఖరికి నా గమ్యం ఏంటి? ప్రభుత్వం ఎక్కడ ఉండాలి? సదాకాలం ఆయనతో ఉండాలి. ఇప్పుడు ఆయనతో నేను ఉండాలి అంటే ఆయనలో ఉన్న స్వభావం ఒక్కటి కూడా నాలో లేదు, పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు పౌలుకున్న ప్రయాస ఏంటంటే నేను జీవించకూడదు, క్రీస్తు నాలో జీవించాలి, క్రీస్తు నాలో బ్రతకాలి. ఎందుకు అంటే నేను దూషకుడిగా, హింసకుడిగా, హానికరుడిగా ఉన్న నన్ను యేసయ్య తన ఉచితమైన కృపచేత నన్ను రక్షించును. స్తోత్రం కలుగాక. ఎందుకు అంటే ఈ జీవితం ద్వారా నేను పరిశుద్ధమైన జీవితం జీవించలేను, ఈ జీవితం ద్వారా నేను నిత్య జీవమును సంపాదించుకోలేను. ఈ బ్రతుకు ద్వారా నాకున్న అంతం నిత్య నరకమే, నిత్య మరణమే. అందుకే వాక్యం ధర్మశాస్త్రము ఏదైతే నాలో చేయలేకపోయానో యేసు నాలో చేశాను. స్తోత్రం కలుగాక. ధర్మశాస్త్రాన్ని భక్తుడిగా చేసింది, ధర్మశాస్త్రము స్తోత్రం నన్ను నీతిమంతుడిగా చేయలేకపోయింది. అందుకే వాక్యం ధర్మశాస్త్రం ఏదైతే ఎవరిలో, ధర్మశాస్త్రం ఏదైతే నాలో చేయలేకపోయిందో అది క్రీస్తు నాలో చేశాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రము నాకు భక్తి నేర్పించింది, బలి అర్పణ నేర్పించింది, పండగ ఆచారం నేర్పించింది, కానీ నాలో ఉన్న నన్ను నాకు చూపించలేకపోయింది. నేను ఏమై ఉన్నానో అది నాకు స్తోత్రం కలుగాక చూపించలేకపోయింది. స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కానీ క్రీస్తు నాకు ప్రత్యక్షపరచబడ్డారు. నేను దమస్కులో వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు స్తోత్రం కలుగాక నాతో మాట్లాడారు, ఆయన నన్ను దర్శించారు. స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు స్తోత్రం కలుగాక సౌలుతో మాట్లాడారో సౌలుకి అర్థమైపోయింది. స్తోత్రం కలుగాక, అయ్యో ఇంతవరకు నా జీవించిన జీవితం వ్యర్థమే కదా, దేవుని దుఃఖ పెట్టాను, దేవుని బాధ పెట్టాను, దేవుని ఆయాస పెట్టాను. స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆయన ఒక తీర్మానం తీసుకుంటున్నాడు, ప్రభువా ఇప్పుడు నేను జీవించకూడదు. హల్లెలూయా. నేను చేయకూడదు, జీవించకూడదు. మరి ఎవరు జీవించాలి? ఇంకో మాట చదువుకుందాం. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఆమె చాలు. స్తోత్రం. ఇక్కడ కూడా పౌలు అంటున్నారు, ఏమంటున్నారు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు బ్రతకాలి, చావైతే నాకు లాభము అంటున్నారు. హల్లెలూయా. అనగా క్రీస్తు తనలో బ్రతకడానికి తనకున్న ప్రయాసం. జాగ్రత్త వినాలి. హల్లెలూయా. హల్లెలూయా. తనకున్న పోరాటం ఇప్పుడు ఏంటి? తనలో తాను కాదు, తనలో ఎవరు బ్రతకాలి చెప్పాలి. తనలో తాను కాదు, తనలో ఎవరు బ్రతకాలి? ఇప్పుడు క్రీస్తు తనలో బ్రతకాలి. ఎందుకు అంటే నేనైతే దూషకుడు, నేనైతే హానికరుడు, నేనైతే స్తోత్రం గాక అపవిత్రుడు, కానీ యేసు పరిశుద్ధుడు. ఇప్పుడు నేను బ్రతికితే నేను ఇవే చేస్తాను. కనుక ఇప్పుడు నాలో ఎవరు బ్రతకకూడదు? నాలో నేను బ్రతకకూడదు,
నాలో క్రీస్తు బ్రతకాలి. అందుకే పడుతున్నాడు ఎవరైతే అంటే క్రీస్తు ఒక మర్చిపోతుంది అది 2వ అధ్యాయం 20 ఒకసారి. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నేను క్రీస్తు తప్పన సెలవు వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాను. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, ఇప్పుడు నేను శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అంటనే. స్తోత్రం, హల్లెలూయ. దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తానే అప్పగించుకున్నారు. స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. దేవుడు మొదటిగా మనకు అవకాశం ఇచ్చాడు, ఆదాముకు అవకాశం ఇచ్చాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున నన్ను నిర్మించి నిష్కల్మష యుగములో దేవుడు వారికి అవకాశం ఇచ్చారు. అయినా వారు ఏం చేశారు? దేవుడు స్తోత్రం యొక్క ఇచ్చిన ఆజ్ఞను వారు అతిక్రమించి పాపం చేశారు. హల్లెలూయా. పాపం చేసిన తర్వాత దేవుడు వారికి ఇచ్చిన ఆ పరిశుద్ధమైన జీవితమును వారు పాడు చేసుకున్నారు. సాతానుకు మాటకు విధేయులైపోయి వారు దేవునికి అవిధేయులుగా మారిపోయి పాపులుగా మారిపోయారు. స్తోత్రం కలుగాక, హల్లెలూయా. అట్లయితే దేవుడు వారికి మనుషులకు అవకాశం ఇచ్చాడు. కానీ మనుషులు ప్రతి యుగములో ఓడిపోయారు. మనుషులు ప్రతి స్తోత్రం కలుగాక కాలములో దేవునికి విరోధులుగానే మారిపోయారు. స్తోత్రం కలుగాక. నిజంగా దేవుడు మనుషుల్ని పుట్టించింది మనము మన కొరకు బ్రతకడానికి కాదు, దేవుని కొరకు బ్రతకడానికే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమిలో ఉన్న సమస్త జీవరాశులను దేవుడు నీ కొరకు పుట్టించాడు. కానీ నిన్ను నీ కొరకు కాదు, నీవు దేవుని కొరకే. నీవు దేవుని ప్రతిబింబము, నీవు దేవుని స్తోత్రంగా స్వాస్థ్యము, నీవు దేవుని సొత్తు, నీవు దేవుని జనాంగము. దేవుని కొరకు బ్రతకవలసిన, దేవుని కొరకు జీవించవలసిన, దేవుని చిత్తం చేయవలసిన మానవుని దేవుడు సాతాను స్వతని పాపము చేపించి దేవునికి దూరస్తులుగా చేసి తన ఆధీనంలో పెట్టుకున్నారు. హల్లెలూయా. అప్పటి నుండి మానవులందరూ దేవుని చిత్తం చేసిన మానవుడు, దేవుని ఉద్దేశం నెరవేర్చాల్సిన మానవుడు స్తోత్రం గాక తెలుసో తెలియకుండానే సాతానుకు బానిసగా మారిపోయాడు, కులానికి బానిసగా మారిపోయాడు, మతానికి బానిసగా మారిపోయాడు. ఈ విధంగా నీచమైన ప్రతి పాపానికి బానిసగా మారిపోయి స్తోత్రం గాక తన జీవిత విధానాన్ని కొనసాగించి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అట్లయితే మనందరికీ తెలుసు పుట్టిన బ్రతికినంత కాలం తన స్వార్థ దురాశల కొరకు, తమ కోరికల కొరకు, తమ అభిలాషల కొరకు బ్రతుకుతూ స్తోత్రం తమ జీవితాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు ఎందుకు తల్లి గర్భముల నుండి పిండముగా రూపింపజేసి సమస్తము నాకు అనుగ్రహించి నన్ను పోషించి సంరక్షించి ఇన్ని స్తోత్రం యొక్క అవకాశంతో నాకు ఇచ్చిన దేని కొరకు? ఏ సంపాదించడానికి? స్తోత్రం కనుక హల్లెలూయా. దీని కొరకు కాదు, దేవుని చిత్తం చేయడానికి. యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, తండ్రి చిత్తం చేయడానికి పంపించున్నాను. తండ్రి నన్ను ఈ లోకానికి పంపించింది నా చిత్తం చేయడానికి కాదు, తండ్రి చిత్తం చేయడం కొరకు. హల్లెలూయా. కనుక స్తోత్రం కనుక యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది తండ్రి చిత్తం చేయడానికి. ఎందుకు? నీవు చేయలేవు కనుక ఆయన చేయడానికి వచ్చారు. ఒకవేళ మనం చేస్తుంటే, ఆదాములు చేస్తుంటే యేసు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. దేవుని చిత్తము చేయకపోగా దేవునికి విరోధంగా మార్చబడి దేవునికి శత్రువుగా మారిపోయి సాతాను పనులు చేస్తూ వెళ్ళిపోతున్నాడు. సాతాను సంబంధిగా మారిపోయారు. స్తోత్రం. ఇప్పుడు తమ జీవితంలో పుట్టింది మొదలుకొని చచ్చేంత వరకు దేవుని పని చేసేది లేదు, సాతాను పని చేసేది ఎక్కువైపోయింది. హల్లెలూయా. సాతాను పని దేవుని పని అనుకుంటున్నారు, అవునా కదా? ఏ పని అనుకుంటున్నారు? సౌలు ఇప్పటి వరకు ఆ పనులను ఎవరి పనులు అనుకున్నాడు? ఇప్పుడు లోకంలో ఉన్న వారందరూ ఎవరి పనులు అనుకుంటున్నారు? తాము దేవుని పని చేస్తున్నామని ఏం చేస్తున్నారు? చెప్పండి. హిందూస్ అయినా చెప్పండి, ఏమంటారు? మేము దేవుని పని చేస్తున్నాం. ఎవరిని అడిగిన ఏమంటారు? దేవుని పని చేస్తున్నాం అంటారు. కానీ చేస్తుంది నిజంగా దేవుని పనియా? ఎవరి పని?
స్తోత్రం. సాతాను యొక్క పని. హల్లెలూయా. సాతాను యొక్క అభిలాషను తెలుసు వెళ్ళిపోతున్నారు. సాతాను యొక్క స్తోత్రం. ఎందుకంటే ఈ లోకమంతా దుష్టుడి యందు ఉంది కనుక దుష్టుడు ఎందున్న స్తోత్రం ఈ లోకంలో ప్రశ్న మనుషులందరూ ఏం చేస్తున్నారు? సాతాను మాట వెంట వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అట్లా ఇప్పుడు దేవుడు నిన్ను ఈ లోకములో నిర్మించింది అనుకున్న కనుక దేవుని చిత్తము నీ ద్వారా భూమి మీద నెరవేర్చిన కొరకే. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు స్తోత్రం కనుక పౌలు తన జీవితంలో తాను పడుతున్న ప్రయాస ఏంటనగా నేను జీవించకూడదు. ఎవరిని జీవించాలి? ఇప్పుడు ఎవరిని ఆలోచించాలి? ఎందుకు ఆలోచించి నేను జీవించకూడదు? హల్లెలూయా. నేను బ్రతికితే దూషిస్తా, నేను బ్రతికితే హింసిస్తా, నేను బ్రతికితే స్తోత్ర హాని చేస్తాను. నా స్వభావం అది. ఆ తమ్ముడు వచ్చిన స్వభావం ఏంటి? దూషించడం, హింసించడం, హాని చేయడం. ఇది నా స్వభావం. కనుక ఇప్పుడు ఈ దూషకుని, హింసకుని, హానికరుని భక్తి పాట ప్రార్థన కాదు, ఏం చేయాలి? సిలువేయాలి. అందుకే పోరాడు, నేను లోకమునకును లోకము నాకు ఇక్కడ ఏం చేయబడింది? ఏం చేయబడింది? స్తోత్రం. హల్లెలూయా. నేను సిలువ వేయబడాలి. సిలువ వేయబడిన యేసు నాలో జీవించాలి. హల్లెలూయా. సంఘమా ఈ రోజున మన ప్రయాస ఏంటండగా నేను కాదు, క్రీస్తు మన ఒక్కొక్కరిలో జీవించాలి. స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విశ్వాసి లోపల ఎవరు జీవించాలి? క్రీస్తు. అందుకే మన ప్రయాస, మన పని ఏంటంటే నాలో క్రీస్తు జీవించినట్లుగా నన్ను ప్రభుకు సమర్పించాలి. జీవించాలి. ప్రభు జీవిస్తాడా? హల్లెలూయా. హల్లెలూయా. కానీ మనం జీవించడానికి ప్రయాసపడతాం. హల్లెలూయా. మనం బ్రతకడానికి ప్రయాసపడితే, మనం బ్రతకడానికి కష్టపడితే దేవుడు చేస్తాడు. దేవుడు బ్రతుకుమని. హల్లెలూయా. కానీ పౌలు యొక్క ప్రయాసం ఏంటంటే నేను బ్రతకూడదు, ఎవరు బ్రతకాలి? అందుకే పౌలున్నాడు, బ్రతుకుతా క్రీస్తే, చావైతే నామం లాభం. అంటే అక్కడ దాని అర్థం స్తోత్రంగానే కాక ఎక్కువ రోజులు లోకం బ్రతకడానికి కూడా పౌలుకు ఇష్టం లేదు. కానీ బ్రతికినంత కాలం అయితే ఎవరు బ్రతకాలి? క్రీస్తు బ్రతకాలి. బ్రతికినంత కాలం, నేను ఎంత కాలం అయితే ఈ భూమి మీద నివాసం చేస్తాను, ఎంత కాలం అయితే ఈ భూమి మీద స్తోత్రంగా శరీరంలో నేను ఉంటాను, అంతవరకు క్రీస్తు నాలో ఉండాలి. క్రీస్తు నాలో జీవించాలి. స్తోత్రంగానే కాక క్రీస్తు నా ద్వారా ప్రత్యక్షపరచబడాలి. క్రీస్తు నా ద్వారా బయలుపరచబడాలి. స్తోత్రం కదా. దాని కొరకు పౌలున్నాడు, ప్రయాసపడుతున్నాను. స్తోత్రంగానే కాక కష్టపడుతున్నాను. దాని కొరకు నాకు లాభకరమైన వాటిని కూడా వెంటగా ఎంచుకుంటున్నాను. స్తోత్రం కాక అందుకని స్తోత్రము, నేను జీవించకూడదు, యేసు నాలో జీవించాలి, యేసు నాలో బ్రతకాలి, యేసు నాలో స్తోత్రం కాక సంచరించాలి. స్తోత్రం కాక హల్లెలూయా. నేను ఎంత మాత్రం బ్రతకూడదు ప్రభువా, ఎంతకాలం నేను ఎంత మాత్రం నేను జీవించకూడదు, యేసే నాలో బ్రతకాలి. నిజంగా ఎంతమందిలో ఈ తృష్ణ ఉంది, ఎంతమందిలో ఈ వేదన ఉంది, ఎంతమందిలో ఈ ప్రయాసం ఉంది. నేను బ్రతకకూడదు, నేను జీవించకూడదు, క్రీస్తు నాలో బ్రతకాలి, క్రీస్తు నాలో జీవించాలి. ఎందుకంటే ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, నీతివంతుడు, సత్యవంతుడు. ఇంకో మాట చెప్తున్నాడు స్వతంత్రంగా, ఇదిగో నేను మృతుడనైతే కానీ యుగ యుగములు జీవిస్తున్నాను. ఎక్కడ జీవించాలి? ఎక్కడ జీవించాలి? నీలో జీవించాలి, నాలో జీవించాలి. స్తోత్రంగా హల్లెలూయా. హల్లెలూయా. ఆయన స్తోత్రంగా నేను ఇదిగో నేను మృతుడనైతే కానీ యుగ యుగములు ఏం చేస్తున్నాను? జీవిస్తున్నాను. ఎవరిలో జీవించాడు? దేవుడు పౌలులో జీవిస్తున్నాడు, పేతురులో జీవించి ఉన్నాడు. అందుకనే మన పితరులు చూసిన వారు ఇదిగో పేతురు, ఇదిగో శిష్యులు అని చెప్పలేదు, క్రైస్తవులు వచ్చి ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎవరు కనబడుతున్నారు? క్రీస్తు వారిలో కనబడుతున్నారు. హల్లెలూయా. క్రీస్తు వారిలో జీవిస్తున్నారు. క్రీస్తు యొక్క మహిమ వారిలో ప్రతిబింబిస్తుంది. వారిలో లోకము క్రీస్తును చూడగలుగుతుంది. స్తోత్రికనగా హల్లెలూయా. అన్య జనములే ఒప్పుకున్నారు, వీరు క్రైస్తవులు, క్రీస్తును
కలిగి జీవిస్తున్నవారు, హల్లెలూయా, క్రీస్తును ప్రతిబింబిస్తున్నవారు, క్రీస్తును ప్రత్యక్షపరుస్తున్నవారు, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నవారు, హల్లెలూయా అని లోకము వారి గురించి సాక్ష్యం ఇచ్చింది. స్తోత్రం కలుగాక, హల్లెలూయా. అందుకని వారి కొరకు పౌలు తమ జీవితంలో సేవ ప్రారంభించిన నుండి మరణం వరకు తనకంటూ తను ఏం సంపాదించాలి చెప్పండి? హలో, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. పౌలు తనకంటూ ఏం సంపాదించుకున్నాడు? ఏం సంపాదించాడు? హల్లెలూయా, ఏం సంపాదించాడు? ఆయన ఒకటే అన్నాడు, నేను క్రీస్తును సంపాదించుకున్నటకు. హల్లెలూయా. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు? ఎందుకని? ఇంత ప్రయాసము, ఇంత కష్టము, ఇంత కన్నీరు, పడవ స్తోత్రం సముద్రంలో స్తోత్రంలో 14 రోజులు, ఎన్ని దేని కొరకు? పౌలు ఇంత ప్రయాసపడుతున్నావు కదా, ఇంత కష్టపడుతున్నావు కదా, ఇంత స్తోత్రంగా దెబ్బలు తింటున్నావు, నిందలు సహిస్తున్నావు, అవమానం సహిస్తున్నావు, ఇవన్నీ దేని కొరకు? ఏం సంపాదించడానికి? ఆయన ఉండదు సార్, క్రీస్తుని సంపాదించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది తెలుసా? స్తోత్రం కలుగాక, క్రీస్తు సంఘమును సంపూర్ణతలోకి తీసుకొని రావడానికి. ఇంతకు మించిన లోకంలో ఏమి నాకు అక్కర్లేదు. రెండు. ఒకటి, సంపూర్ణుడిగా మార్చబడాలి. హల్లెలూయా. రెండోది స్తోత్రం, నాకు అప్పగించిన పరిచర్య క్రీస్తును నిలబెట్టాలి. ముడత మచ్చ కలంకము డాగు లేకుండా మహిమగల సంఘముగా ప్రతి విశ్వాసిని నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన పోరాటము, ఆయన ప్రయాసము, ఆయన కష్టము దేని కొరకు? ఏం సంపాదించడానికి? క్రీస్తును సంపాదించడానికి. హల్లెలూయా. తాను అప్పగించిన సంఘానికి స్తోత్రం కలుగాక క్రీస్తును నిలబెట్టడానికి. ఈ రెండే ఆయన ముందు నొక్కుని. ఒకటండి, నేను క్రీస్తును సంపాదించాలి. రెండోది స్తోత్రం కలుగాక నాకు అప్పగించిన సంఘం క్రీస్తును నిలబెట్టాలి. అందుకొరకు పౌలు చేస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు. చెప్పండి, ఆ మాట ముగి చేసుకున్నాం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి విషయం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి విషయం. నీ కొరకును లవోదికేయు వారి కొరకును శరీర రీతిగా నా ముఖం చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకొనగోరుతున్నాను. వారు ప్రేమయందు అక్కబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుతున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తము. ఆమె చాలా స్తోత్రం. ఎందుకు కొరకు పోరాడుతున్నానంట? మీ కొరకును, లవోదిక వారి కొరకును, శరీరీతిగా నా ముఖము చూడని వారి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకుని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం గల వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయంలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచు ప్రయాసపడుతున్నాను. స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వారి పోరాటము, వారి ప్రయాసము, వారి కన్నీరు, వీటన్నిటనుకున్న ఉద్దేశం ఒకటి. మొదటిది, నేను క్రీస్తును సంపాదించాలి. నాలో నేను బ్రతికుడు, క్రీస్తు నాలో బ్రతకాలి. రెండోది స్తోత్రం కలుగాక, సంఘము హల్లెలూయా ప్రేమయందు అతకబడి సంపూర్ణమైన గ్రహింపు కలిగి ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి స్తోత్రం కలుగాక. 20 చూస్తున్నారు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన నిలబెట్టవాలని సమస్తమైన జ్ఞానముతోను ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు మేము ఆయనను ప్రకటిస్తున్నాము. చూసారే, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలిగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఇలా ప్రయాసము, ఇలా పోరాటము, ఇలా కష్టం ఎన్ని దేని కొరకు? హలో, మీరు కూడా కష్టపడుతున్నాం, మనం కూడా కష్టపడుతున్నాం, మనం కూడా ప్రయాసపడుతున్నాం, మనం కూడా ఏది కొరకు చెప్పండి? హల్లెలూయా.
పౌలు ప్రయాసపడ్డాడు, పౌలు కష్టపడ్డాడు, పౌలు పోరాడాడు. దేని కొరకంట? హల్లెలూయా. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేయడానికి ప్రయాసపడుతున్నాడు, పోరాడుతున్నాడు. స్తోత్రం గాక. రెండోది స్తోత్రం గాక. ఇంకా దేని కొరకు? నాలో నేను బ్రతకూడదు, క్రీస్తు నాలో బ్రతకాలి. అలాగా ఆయన జీవితం మరణం వరకు కూడా ఆఖరిగా నా చావు మూలమైనా నా బ్రతుకు మూలమైన క్రీస్తు ప్రత్యక్షపరచబడాలి. ఇంకంతగా మించిన బాధ్యత ధన్యత నాకు ఏది లేదండి. హల్లెలూయా. మొత్తానికి తన జీవితంలో దేవుడు దర్శించిన నాటి నుండి దేవుని పిలుపు అందుకునేంత వరకు పౌలు తన కొరకు కాదు, స్తోత్రం గాక, దేవుని కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పౌలు అంటాడు, స్తోత్రం గాక, నా కొరకు పరలోకములో సిద్ధపరచబడింది కిరీటం, స్తోత్రం గాక. హల్లెలూయా. ఆయన దగ్గర చెప్తున్నాడు, నేను నా కొరకు కాదు, నన్ను ప్రేమించి నా కొరకు మరణించి తిరిగి లేచిన దేవుని కొరకు నేను బ్రతుకుతాను. ఇక క్షమించువాడు నేను కాదు, నాలో నేను క్షమించకూడదు, నాలో నేను బ్రతకకూడదు, క్రీస్తు నాలో బ్రతకలని తరలి వచ్చాడు. అందరూ స్తోత్రం మోకాల మీదకి వచ్చి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రం గాక. ప్రార్థన చేద్దామా? అందరూ ప్రార్థన చేద్దామా? స్తోత్రం గాక. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను తొలగించి నువ్వు నాలో నిండిపో ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణమైతే నాకిక మేలు, బ్రతుకుట నీ కోసమే. మరణమైతే నాకిక మేలు, సిలువ వేయబడినానయ్యా, సిలువ వేయబడినానయ్యా, నీవే నాలో జీవించుమయ్యా, నీవే నాలో మయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు, బ్రతుకుట నీ కోసమే. మరణమైతే నాకిక మేలు, ఏ క్షణమైనా ఏ క్షణమైనా నీ కొరకే జీవించెదా, ఏ దినమైనా ఏ క్షణమైనా నీ కొరకే జీవించెదా. శ్రమలైనా శోధనలైనా ఏ ఋతువైనా ఇబ్బందులైనా, శ్రమలైనా శోధనలైనా ఏ ఋతువైనా ఇబ్బందులైనా, ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో సాగెదనయ్యా, ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో సాగెదనయ్యా, సేవలో సాగెదనయ్యా. బ్రతుకుట నీ కోసమే,